హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. మార్కెట్ ఫ్యూచర్ చూడగలడు, మార్కెట్‌కి ఫ్యూచర్ తెలుసు, మార్కెట్ ఫస్ట్ నుండే ప్రిడిక్ట్ చేయగలదు అంటే మీరు నమ్ముతారా? యెస్. మార్కెట్‌కి ఫస్ట్ నుండే తెలుసు 2020లో కోవిడ్ వస్తుందని, మార్కెట్‌కి ఫస్ట్ నుండే తెలుసు జియో అండ్ ఫేస్‌బుక్ కొలాబ్ అవుతుందని, మార్కెట్‌కి ఫస్ట్ నుండే తెలుసు 2014లో మోదీ యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అవుతారని, మార్కెట్‌కి ఫస్ట్ నుండే తెలుసు 2008లో బిగ్గెస్ట్ క్రాష్ వస్తుందని. మనల్ని మనం స్మార్ట్ అనుకుంటాం. కానీ ఇది మార్కెట్‌కే తెలుసు. మార్కెట్‌కి ఫస్ట్ నుండే తెలుసు ఎప్పుడు ఏ వైపు ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలని. ఇది స్టాక్ మార్కెటే కాదు, ప్రపంచంలో ఏ మార్కెట్‌కైనా ఫస్ట్ నుండే తెలుస్తుంది. అందుకే నేను ఆల్వేస్ అంటా న్యూస్‌ని చూడకండి. మార్కెట్‌ని చూడండి. మార్కెట్‌ని నమ్మండి. మార్కెట్ నమ్మితే మీకు రివార్డ్ వస్తుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చూసుకోండి మీరు. రాకేష్ జుంజున్వాలానే కాదు, అజయ్ కేడియన్ కాదు, రాకేష్ అగర్వాల్‌కి వీళ్ళెవ్వరు కూడా న్యూస్‌ని చూడరు. న్యూస్‌పై డిపెండ్ ఉండరు. వాళ్ళు మార్కెట్‌పై డిపెండ్ అయ్యి ఉంటారు. అందుకే వాళ్ళకి మార్కెట్ కూడా రివార్డ్ ఇస్తుంది. ఈ విషయం మీకు కూడా తెలిస్తే మీరు మార్కెట్‌లో ఆ 3-5%లో మీరు కూడా రాగలరు. కానీ ఈ విషయం మీకు తెలుసు. న్యూస్ పేపర్ చదవడం అండ్ న్యూస్ పేపర్ చూడడం కాదు. దీన్ని లిక్విడిటీ స్వీప్ అని అంటారు. సో, చలో మనం తెలుసుకుందాం ఈ మార్కెట్ ఫ్యూచర్‌ని ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో, లేదా ఎవరైనా దీన్ని చేయిస్తున్నారా అని. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఎలా మీరు మార్కెట్‌ని బిఫోర్ క్రాష్ ప్రిడిక్ట్ చేయగలరు ఓన్లీ చార్ట్‌ని చూసి. న్యూస్‌ని నమ్ముకొని కాదు, చార్ట్‌ని చూసి. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు చూసుకోవాలి ఫస్ట్ ఇది 2014 నిఫ్టీ చార్ట్ అండ్ ఇది డే క్యాండెల్‌లో మనం చూసుకున్నాం. ఎందుకు 2014 వరకు వచ్చానంటే అది విషయంని మీరు లాస్ట్ వరకు చూడండి అర్థమైపోద్ది. మై 2016లో సారీ 2014లో 16థ్ ఆఫ్ మై 2014లో నరేంద్ర మోదీ యాస్ ఎ పీఎం ఎలక్ట్ అయ్యారు. ఓకే. నేనెప్పుడు మాట్లాడుతున్నా మై ఎక్కడుందండి? మై ఇదిగో ఇక్కడుంది. అండ్ మీరు చూసుకోవాలి ఆ 16థ్ ఆఫ్ మై, 14థ్, 15థ్ ఆఫ్ మై అప్పుడే మార్కెట్ ఏంటంటే రైజ్‌లో ఉంది. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం జరగక ఒక ఫ్యూ మంత్స్ ముందే మీరు చూసుకోవాలి మార్కెట్ ఏంటంటే రైజింగ్‌లోనే ఉంది. మోదీ యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అవ్వకముందే దాని బాటమ్ ఎంతో తెలుసా మార్కెట్‌ది? ఇదిగో 28 ఆగస్ట్ 2013లో దాని బాటమ్ 5000 అరౌండ్ 200 వరకు దాని బాటమ్ ఉంది. కానీ ఒక మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వక 9 మంత్స్ ముందు నుంచి చూసుకోవాలి మార్కెట్ రైజింగ్‌లో ఉంది. మీరు చూసుకోండి. లైవ్ మీకు చూపిస్తున్నా. మార్కెట్ కంటిన్యూ రైజింగ్‌లోనే ఉంది. మోదీ ఎలక్ట్ అవ్వక ఒక 9 మంత్స్ ముందు. 8-9 మంత్స్ ముందు నుంచే మార్కెట్ రైజింగ్‌లో ఉంది. 5200లో ఉన్న మార్కెట్ 5200లో ఉన్న మార్కెట్ 7200 వరకొచ్చింది. మోదీజీ యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు. ఇంత రైజింగ్ ఎలా వచ్చింది? మార్కెట్‌కి ముందు నుంచి ఎలా తెలుసు మోదీ ప్రధాన మంత్రి అవుతారని? మార్కెట్ ఇన్వెస్టర్స్‌కి ముందు నుంచి ఎలా తెలిసిపోయింది ఈ న్యూస్? ముందు నుంచే వాళ్ళు దీన్ని పంప్ చేశారా? ఈ మార్కెట్ 5200లో ఉన్న మార్కెట్ 7200 ఎలా వెళ్ళింది? దీన్నే లిక్విడిటీ స్వీప్ అంటారు. మార్కెట్‌లో కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. బిగ్ ఫిషర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి న్యూస్ తెలుసు. ఏదో ఒకటి తెలుసు. జో కామన్ మ్యాన్‌కి తెలియదు. కామన్ మ్యాన్‌కి తెలియని విషయం వాళ్ళకి ముందు నుంచే తెలుసు. అందుకే వాళ్ళు మార్కెట్‌ని రైజ్ చేశారు. రైజ్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేశారు. కామన్ మ్యాన్ వచ్చేసి హోప్‌లో ఉంటాడు. కామన్ మ్యాన్ న్యూస్‌పై డిపెండ్ అయ్యి ఉంటాడు. న్యూస్ వచ్చాక ట్రేడ్ చేస్తామని. బట్ గైస్ వి ఆర్ లేట్ ఆన్ ద పార్టీ. న్యూస్ వచ్చాక మనం ట్రేడ్ చేస్తే మనం ఆల్రెడీ లేట్ అయిపోయాం. వాళ్ళకి బిగ్ ఫిషెస్‌కి ఇలాంటి న్యూస్ ముందుగానే తెలుసు. సో, అందుకే వాళ్ళు 9 మంత్స్ ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నారు. 9 మంత్స్ ముందునే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అండ్ వాళ్ళకి న్యూస్ మనకి కామన్ మ్యాన్‌కి న్యూస్ తెలిసాక వాళ్ళేంటంటే సెలబ్రేట్ చేసుకుంటారు ఎగ్జిట్ చేసుకొని. దీన్నే లిక్విడిటీ స్వీప్ అని అంటారు. మీరు ఒక స్టాక్ పేరు వినే ఉంటారు. ఆ స్టాక్ పేరు వచ్చేసి నజారా. ఇదిగో నేనిక్కడ మార్క్ చేస్తున్నా. నజారా స్టాక్ నేను ఓపెన్ చేశా.
మీరు మార్కెట్‌లో న్యూస్ వినే ఉంటారు. 'రేఖా జుంజున్‌వాలా' అంటే 'రాకేష్ జుంజున్‌వాలా' వాళ్ళ వైఫ్ ఏంటంటే మార్కెట్ ఈ స్టాక్ నుంచి ముందనే 334 క్రోర్ రూపీస్‌తో ఎగ్జిట్ చేశారు అని. యెస్. వాళ్ళు ఈ స్టాక్ పడక ముందే తనేంటంటే ఎగ్జిట్ చేసింది. కామన్ మ్యాన్‌కి తెలిసే లోపల వాళ్ళేంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. ఎలా? వాళ్ళు న్యూస్‌ని నమ్మరు. వాళ్ళని మార్కెట్‌ని ప్రిడిక్ట్ కూడా చేయరు. మార్కెట్‌ని జస్ట్ చదువుతారు. వాచ్ చేస్తారు. మీరనొచ్చు యెస్. ఈ మార్కెట్‌ని చూస్తుంది చార్ట్‌ని చూస్తుంటే మార్కెట్ రైజింగ్‌లోనే ఉంది అని. యాహ్! నేను పెట్టిన ఈ ఇండికేటర్ 50 మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ముందు నుంచి చూపిస్తుంది. ఎక్కడ పర్చేస్ చేయాలో, ఎక్కడ మనకి బై చేయాలో, సెల్ చేయాలని. ఇంకో ఇండికేటర్ నేను దీంట్లో ఇప్పుడు యాడ్ చేయలేదు. దానిపై వీడియో ఇంకెప్పుడైనా చేస్తా. ఆ ఇండికేటర్ పేరొచ్చేసి ఆర్ఎస్ఐ. యెస్. ఆర్ఎస్ఐ మీరు ఆల్రెడీ చాలా దగ్గర చూసుంటారు. ఆర్ఎస్ఐ ముందు నుంచే ఇండికేట్ చేసింది ఈ స్టాక్. నాట్ ఓన్లీ ఆన్ దిస్ స్టాక్ చాలా స్టాక్స్ ఆర్ఎస్ఐ ఒక స్పీడోమీటర్‌లా పనిచేస్తుంది. ఎప్పుడు మనకి ఎగ్జిట్ చేయాలో, కరెక్ట్ మనకి ఎక్కడ బై చేయాలో, ఎక్కడ సేల్ చేయాలో అని మొత్తం చెప్తుంది. ఆర్ఎస్ఐతో పాటు మీరు మూవింగ్ యావరేజ్ ఇది మూవింగ్ యావరేజ్‌ని యూజ్ చేసుకుంటే మీకు న్యూస్‌ని వినాల్సిన, చూడాల్సిన పనే ఉండదు. మీరు ఓన్లీ చార్ట్ రీడింగ్ చేసుకొనే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు బై చేయాలో, ఎప్పుడు సేల్ చేయాలని. మూవింగ్ యావరేజ్ దీంట్లో ముందు నుంచే చూపించింది. మీరు చూసుకోవచ్చు 50 మూవింగ్ యావరేజ్ ఇక్కడ బై చేయమని చెప్పింది. అండ్ అదే 50 మూవింగ్ యావరేజ్ మార్కెట్ పడక ముందే ఇక్కడ ఏంటంటే మూవింగ్ యావరేజ్ డౌన్‌లో ఇలా హై వెళ్ళి ఇలా డౌన్‌కి వెళ్తుంది. మార్కెట్‌ని ఫస్ట్ నుండే చెప్పింది. ఎవరైతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ చేసి ఉంటారు. సో, సేమ్ టైమ్ మార్కెట్‌లో న్యూస్ ఎప్పుడొచ్చింది? మార్కెట్‌లో న్యూస్ అరౌండ్ ఇదిగో 20 అండ్ 21 ఆగస్ట్‌కొచ్చింది. కానీ 'రేఖా జుంజున్‌వాలా' దానికి ఒక 2 డేస్ సారీ ఒక ఫ్యూ మంత్స్ ముందునే ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ చేసింది. మీరు ఈ స్టాక్‌లో నాట్ ఓన్లీ ఆర్ఎస్ఐ మీరు వాల్యూమ్స్ కూడా పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. వాల్యూమ్స్ కూడా ముందునే ఇండికేట్ చేశాయి. ఎప్పుడు మీకు దీంట్లో ఎగ్జిట్ చేయాలో, ఎప్పుడు బై చేయాలని. సో, మార్కెట్‌లో కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ముందు నుంచే ఇండికేట్ చేస్తాయి. ప్రైస్ పడిపోవచ్చు. లేదా మనకిక్కడ బై చేయొచ్చు. ఇక్కడ సెల్ చెయ్యొచ్చు. సో, నేనేమంటున్నానంటే ఆల్వేస్ లిసన్ టు ద మార్కెట్ బికాస్ ప్రైస్ మూవ్స్ ఫస్ట్. న్యూస్ కమ్స్ లేటర్. సో, మీరిప్పుడు అంటారు దీనికి సొల్యూషన్ ఏంటి? మనకి ఎలా తెలుసుకోవాలి? లైక్ బిగ్ ఫిషెస్ తెలిసినట్టు మనకి ఎలా తెలుసుకోవాలి? సో, దీనికొక సింపుల్ ఆన్సర్ ఉంది. అదే లెర్న్ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్‌ని బాగా నేర్చుకోవాలి. సో, గైస్ ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ చేయాలి. డైలీ ట్రేడింగ్ కాదు. మంచి ట్రేడ్స్ తీసుకోవాలి. ఓన్లీ ఎంట్రీపై ఫోకస్ కాదు. రైట్ టైంలో ఎగ్జిట్ చేయడం కూడా మనకు తెలుసుకోవాలి. స్టాక్ పర్చేస్ చేయడమే కాదు. ఆ స్టాక్‌ని రైట్ టైంలో మనకి పర్చేస్ చేయడం మనకి తెలియాలి. ఈ విషయాన్ని మీకు బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎంట్రీతో కాదు, ఎగ్జిట్‌తో మీరు ఎర్న్ చేయగలరు. ఈ విషయానికి మీరు బాగా నోట్‌ప్యాడ్‌లో నోట్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో స్టాక్ యెస్ బ్యాంక్ మనం చూసుకుందాం. యెస్ బ్యాంక్‌లో చాలా పెద్ద న్యూస్ వచ్చింది. అది 31st ఆఫ్ ఆగస్ట్ 2018లో. అందుకే నేను దీన్ని బ్యాక్ చేస్తున్నా. నేను చూస్తున్న క్యాండిల్ డే క్యాండిలే. ఇప్పుడు మనం ఉన్నాం 2022 వరకొచ్చాం. అండ్ ఇది 2021 అండ్ 2018లో న్యూస్ వచ్చింది. 2018 ఇప్పుడు 2020 అండ్ దెన్ హియర్ వి గో 2019 and 2019 అండ్ ఇది 2018 31st ఆఫ్ ఆగస్ట్ అన్నాను కదా! సో, మనం 31st ఆఫ్ ఆగస్ట్ 2018 చార్ట్ చూస్తున్నాం. దీంట్లో మీరు చూసుకోవచ్చు ఒక పెద్ద గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయింది మార్కెట్ యెస్ బ్యాంక్. ఓకే. మీరక్కడ చూసుకోవాలి. అప్పటికి హై వచ్చేసి దగ్గర దగ్గర 400లో యెస్ బ్యాంక్ ట్రేడ్ చూస్తుంది. ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ వచ్చో వాళ్ళు చూసుకోవాలి ఇక్కడ. ఇక్కడ డబుల్ టాప్ అయిందా లేదా? డబుల్ టాప్. దీన్ని ఎమ్ ప్యాటర్న్ కూడా అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను డ్రా కూడా చేశాను. ఇది దీని హై. ఓకే. డబుల్ టాప్
మార్కెట్ వచ్చిందా లేదా? ఎవరికైతే టెక్నికల్ అనాలిసిస్ తెలుసో వాళ్ళకి ఈ విషయం తెలుసు. ఇది చాలా బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ గురించి నేను మాట్లాడుతున్నా. డబుల్ టాప్ ప్యాటర్న్ ఇది చాలా బేసిక్ టర్మ్ అండి. ఇది ఎవరైనా టెక్నికల్ అనాలిసిస్ చేస్తుంటే, ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటే వాళ్ళకి దీని గురించి తెలుసు. టెక్నికల్ అనాలిసిస్ తెలుసు. డబుల్ టాప్ బాటమ్. సారీ, డబుల్ టాప్. సో, నేనిది మీకెందుకు చూపించానంటే, ఆల్రెడీ మార్కెట్‌లో ఇండికేషన్స్ ఉన్నాయి. మార్కెట్ పడిపోతుంది. చార్ట్ ఈ స్టాక్ పడుతుందని మార్కెట్ ఆల్రెడీ మనకి చెప్తుంది. ఇంకో విషయం, ఇంకో ఇండికేటర్ మీరు చూసుకోవాలి. మూవింగ్ యావరేజ్ ఫస్ట్ నుండే మనకు చెప్పింది. యెస్, మార్కెట్ పడబోతుంది అని. ఈ స్టాక్ పడబోతుందని మార్కెట్ ఫస్ట్ నుండే తెలిసింది. సో, మీకు తెలుసుకోవాలండి, ప్రైస్ కమ్స్ ఫస్ట్ అండ్ న్యూస్ కమ్స్ లేటర్. సో, అందుకే ఇండికేటర్ ఏంటంటే ముందనగానే చెప్పేస్తుంది. మీరు దీంట్లో వాల్యూమ్స్ కూడా పెట్టుకొని చూసుకోవచ్చు. వాల్యూమ్స్ కూడా ఫస్ట్ గానే ఇండికేట్ చేశాయి. యెస్, బ్యాంక్ పడబోతుంది అని. సో, ప్రైస్ కమ్ ఫస్ట్, న్యూస్ కమ్స్ లేటర్. ఇంకో స్టాక్ చూద్దాం. ఇంకో స్టాక్ చూడక ముందు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. యెస్ బ్యాంక్ పరిస్థితి ఏమైంది? యెస్ బ్యాంక్ అప్పట్లో బ్లూ చిప్ కంపెనీ నిఫ్టీలో, ఓకే, దగ్గర దగ్గర 400లో యెస్ బ్యాంక్ నడిచేది. ఆ 400 ఉన్న యెస్ బ్యాంక్ ఆ 400 ఉన్న యెస్ బ్యాంక్ పరిస్థితి ఏమైందో మీరు చూసుకోవాలి ఈ రోజున. అది పడి, 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 పడి ఎక్కడి వరకు వచ్చేసిందో ఎవరసలు ఊహించుకోకపోయి ఉంటారు అప్పుడు. 400 రూపీస్‌లో ట్రేడ్ చేసిన స్టాక్ దగ్గర దగ్గర రూ. 10కి పడిపోయింది. యెస్, తర్వాత కొంచెం వచ్చింది. ఒక 20, 30 రూపీస్ వరకు వచ్చి ఉంటది. బట్ బ్లూ చిప్ కంపెనీ స్టాక్ 400లో ట్రేడ్ అయ్యే స్టాక్ 10 రూపీస్ వరకు పడిపోయింది. మార్కెట్ ఫస్ట్ నుంచే ఇండికేట్ చేసింది న్యూస్ రాకముందు నుండే. న్యూస్ వచ్చాక చాలామంది ట్రేడ్ చేశారు. బట్ న్యూస్ రాక కొన్ని డేస్ ముందు నుంచి చాలా మందికి తెలిసిపోయింది ఈ స్టాక్ పడబోతుందని. సో, ఆల్వేస్ రిమెంబర్ అండి, ప్రైస్ ఈజ్ సుప్రీం. ప్రైజే అన్నిటికీ. ప్రైజే మనకి ఫస్ట్ నుండే చెప్పేస్తుంది. మనకి ఏం చేయాలో అదే ఫస్ట్ మనకి ఇండికేట్ ఇస్తుంది. వి ఆర్ సో బిజీ ఇన్ న్యూ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌లో, కొత్త ఇండికేటర్స్‌లో. ఒకసారి ఆప్షన్స్ అంటాం, ఒకసారి స్వింగ్ ట్రేడింగ్ అంటాం, ఒకసారి ఏంటది క్రిప్టో అంటాం, ఫారెక్స్ అంటాం. బ్రో, ఇక్కడ మనీ ఎర్న్ చేయడానికి వచ్చావా లేదా వీడియో గేమ్ ఆడడానికి వచ్చావా? ఇది ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ కాదు. గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు వెళ్ళిపోవడానికి మనమేమైనా ఒక చెట్లో ఉన్న ఆకుమా? కాదు కదా. సో, వీఆర్ రెడీ టు బి ప్రొఫెషనల్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ప్రొఫెషనల్గా ట్రేడ్ చేయడానికి వచ్చాం. సో, ఈ కాన్సెప్ట్, లిక్విడిటీ స్వీప్ కాన్సెప్ట్ అండ్ ఈ కొత్త కొత్త ట్రేడింగ్, రోజుకొక ట్రేడింగ్ సైకాలజీ క్రియేట్ చేసుకోవడం అండ్ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయడం, కొత్త కొత్త ఇండికేటర్స్ నేర్చుకో, కానీ కరెక్ట్గా నేర్చుకోవడం, ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వేలో మీరు అవుతారు ఇవన్నీ నేర్చుకుంటే. మీరు కానీ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే ఈ కాన్సెప్ట్ మీకు ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇలానే చాలా స్టాక్స్ ఉన్నాయి. చూసుకుంటే మీరు రిలయన్స్‌లో కూడా చూసుకోవచ్చు. ఈవెన్ బయట స్టాక్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇలాంటి చాలానే అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పడానికి. వీడియో చాలా పెద్దయిపోద్ది. సో, అందుకని ఈ ఫ్యూ స్టాక్స్ గురించి నేను మీకు చెప్పా. అండ్ మీరు ఓన్లీ న్యూస్ చూసుకుంటూనే ట్రేడ్ చేస్తే మీరు పార్టీలో చాలా లేట్ అయినట్టుగా. సో, ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి మీకు న్యూస్ తెలిసే వరకు మార్కెట్ 10%, 20%, ఈవెన్ 100% కూడా రైజ్‌లో ఉండొచ్చు. డబుల్ అయిపోవచ్చు మార్కెట్. సో, ఎప్పుడు కూడా న్యూస్ న్యూస్ చూడండి. కానీ న్యూస్ చూసి ట్రేడ్ చేయకండి. మీరు టెక్నికల్ అనాలిసిస్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్ చేసే మీరు ట్రేడ్ చేయండి. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ చేసే విధానమే ఇది. కానీ దాన్ని బాగా నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకుంటారో ఇదే నా ఛానెల్‌లో. ఇంకా నేను చాలా వీడియోస్ పెడతా మీకోసం. నేను మళ్ళీ ఇంకోసారి ఈ మాట చెప్పేసి వీడియో ఎండ్ చేయాలనుకుంటున్నా. మార్కెట్ ఫస్ట్ నుండే ఇండికేట్ చేస్తుంది.
కొన్ని ఇండికేటర్స్, ఎక్కువ ఇండికేటర్స్ కాదు, ఫ్యూ ఇండికేటర్స్ పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. మార్కెట్ ఇండికేటర్స్‌లో ఆల్రెడీ చెప్తుంది. మార్కెట్ మీకు ఫోన్ చేసి చెప్పదు. నేను కిందకి రాబోతున్నా, పైకి వెళ్ళబోతున్నా అని. ఓకే. సో, ఆ టెక్నికల్ అనాలిసిస్ బాగా నేర్చుకోండి. ఎక్కడ నేర్చుకుంటారు? ఇదే నా యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ పెడతా. దాంట్లో మీరు నేర్చుకోండి. వీడియో నచ్చుంటే లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాకు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్.